హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సిఎస్ఆర్ ప్రసాద్ విరచిత అంశంగా బ్రిటిష్ వారు ధ్వంసం చేసిన సనాతన ధర్మం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. బ్రిటిష్ వారు ధ్వంసం చేసిన సనాతన ధర్మం. ఇక వినండి. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని స్వాములు, సన్యాసులు, పీఠాధిపతులు, కొందరు ప్రజానాయకులు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అంతేకాని అసలు సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పరు. మరి సామాన్యులకు సనాతన ధర్మం అంటే ఏమిటో ఏం తెలుస్తుంది? వేల సంవత్సరాల నుంచి మన మహారాజులు చెప్పన్నారు దేశాలను భరతఖండంలో పరిపాలిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తర్వాత కాలంలో ముస్లిం సుల్తానులు రాజ్యాలను చేజెక్కించుకున్న వారికి సామంతులుగా మన మహారాజులు తమ ఏలుబడిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ 4 పాదాల మీద నడిపించారు. ముస్లిం సుల్తానులు మన సనాతన ధర్మంలో జోక్యం చేసుకోలేదు. కానీ వారి తర్వాత వచ్చిన బ్రిటిష్ దుర్మార్గులతోనే చిక్కొచ్చింది. మన సనాతన ధర్మంపై దాడి ప్రారంభించారు. మహారాజులు సనాతన ధర్మం ప్రకారం పరిపాలిస్తున్న కాలంలో శూద్రులకు ఆస్తి హక్కు లేదు. భూమి అంతా రాజుదే. పృథ్వీపతి వారి అభిమానం పొందిన బ్రాహ్మణులకు అగ్రహారం పేరుతో దానం చేసి హక్కు కల్పించేవారు. దేవాలయం నిర్వహణకు భూమిని రాసిచ్చేవారు. శూద్రులైన రైతులు, కౌలుదారులు మాత్రమే. వారికి భూమిపై హక్కు లేదు. పండించిన పంటలో 4వ వంతు నుంచి సగం వరకు కౌలు వసూలు చేసేవారు. కానీ 1795లో బ్రిటిష్ ప్రభుత్వం శూద్రులకు ఆస్తి హక్కు కల్పిస్తూ చట్టం చేసింది. దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టులు ఇప్పుడు అంటున్నారు. కానీ ఆ పని బ్రిటిషు వారు అప్పుడే చేశారనేది చారిత్రక సత్యం. ఎంత అన్యాయమో కదా. పరమ పవిత్రమైన మన సనాతన ధర్మంలో ఆడ శిశువు పుట్టగానే తీసుకెళ్ళి గంగలో పడేసే ఆచారం ఉండేది. గంగ అంటే నది, చెరువు, సముద్రం ఏదైనా కావచ్చు. ఎందుకు? సనాతన ధర్మ పరిరక్షణకే. ఆడపిల్లలకు 8 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయాలి. అష్టావర్షద్భావే కన్యా, రజస్వలానంతర వివాహం మహాపాపం. అలా చేస్తే రౌరవాది నరకాలకు పోతారు. అప్పటికే 1-2 ఆడపిల్లలున్న గృహస్థు ఏం చేస్తాడు? మళ్ళీ ఆడపిల్ల పుడితే 8 ఏళ్ళు రాగానే పెళ్లి చెయ్యాలేనేమో అనే భయంతో ఆ శిశువును సనాతన ధర్మం ప్రకారం గంగార్పణం చేసి పుణ్యం దక్కించుకునేవాడు. సనాతన ధర్మ పరిరక్షకులైన గృహస్థులు ఇలా పుణ్యం దక్కించుకోకుండా కుట్ర చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1904లో ఆడ శిశువులను గంగార్పణం చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. మన సనాతన ధర్మంలో వేలు పెట్టిన బ్రిటిషు వాడు నాశనమైపోవాలి. మన సనాతన ధర్మంలో శూద్రులు విద్య నేర్వకూడదు. వారికి విద్యా హక్కు లేదు. గురుకులాలలో మహారాజుల పిల్లలకు, అగ్రకుల బాలురకు మాత్రమే ప్రవేశం. గొడ్లు కాచుకునే శూద్రుల పిల్లలు పొరపాటున గురుకులం వైపు వెళ్ళినప్పుడు గురుదేవులు చెప్పే పాఠం విన్నాడని అనుమానం వస్తే తీవ్రమైన శిక్షలు ఉండేవి. శూద్రులు బ్రహ్మదేవుడి కాళ్ల నుంచి పుట్టినవారు కనుక
అగ్రకులాల వారి కాళ్లకు మొక్కుతూ బానిసలుగా పడి ఉండాలి. కానీ బ్రిటిషు వారికి ఈ ధర్మ సూక్ష్మం తెలిసి చస్తే గదా. తెలివి తక్కువ దద్దమ్మలు 1813లో శూద్రులు కూడా చదువుకోవచ్చు అని చట్టం చేశారు. ఇంకేముంది, క్రైస్తవ మిషనరీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్కూళ్ళు పెట్టి ఇంగ్లీష్ చదువులు మొదలుపెట్టారు. మన సనాతన ధర్మం ప్రకారం మహారాజులు శూద్రులకు ఎందుకు విద్య నేర్పలేదో బ్రిటిష్ పాలకులకు ఆ తర్వాత కానీ అర్థం కాలేదు. చదువు నేర్చిన జనం వారికి ఎదురు తిరిగి తన్ని తగలేశారు. గట్టిగా 200 ఏళ్ళు పరిపాలించలేకపోయారు. అదే మన మహారాజులు శూద్రులను చదువుకోనివ్వకుండా చేసి వేల సంవత్సరాలు 56 దేశాలను చక్కగా పరిపాలించారు. శూద్రులు స్త్రీలు చదువులు నేరవబట్టే కదా పాలనలో తమ వాటా అడుగుతున్నారు. సనాతన ధర్మం ప్రకారం నేరస్తులకు కులాల వారీగా శిక్షలు విధించే చట్టం ఉండేది. మహారాజులు ఒకే నేరానికి అగ్రకులాల వారికి ఒక రకం శిక్ష, శూద్రులకు వేరే కఠిన శిక్షలు విధించేవారు. ఒకే నేరం చేసిన వారికి కులం ప్రకారం ఇలా శిక్షలు విధించడం ఏమిటి నాన్సెన్స్ అని నేరస్తులకు శిక్షలు విధించేటప్పుడు వివక్ష చూపరాదంటూ 1817లో చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు చేసిన కుట్ర అని వేరే చెప్పనవసరం లేదు. సనాతన ధర్మం ప్రకారం భార్య చనిపోతే భర్త ఏడాది తిరిగేలోగా మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కానీ భర్త చనిపోయిన స్త్రీ మాత్రం మరొక పురుషుడిని వివాహం చేసుకోకూడదు. పైగా ఈ వితంతువు వయసుతో కలిగిన కోరికలను తట్టుకోలేక పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది. ఇది ఘోరమైన పాపం. స్త్రీలను ఇటువంటి పాప కూపంలో పడకుండా రక్షించడానికి ధర్మ పరిరక్షకులు సతీ సహగమనం అనే పవిత్ర కార్యం కనిపెట్టారు. బతికున్న మనిషిని మంటల్లో పడవేసి హత్య చేయడం ఏమిటి అని బ్రిటిష్ ప్రభుత్వం 1829లో సతీ సహగమన నిషేధ చట్టం చేసింది. అసలు మా సనాతన ధర్మంలో వేలు పెట్టడానికి మీకేమి హక్కు ఉందండి అంటూ ఆనాటి ధర్మదీక్షాపరులైన కొందరు లండన్ కోర్టుకు వెళ్ళి ఈ క్రూరమైన చట్టం రద్దు చేయమని వ్యాజ్యం వేశారు. కానీ అక్కడి జడ్జీలకు మన సనాతన ధర్మంలోని విశిష్టత, గొప్పదనం వగైరాలు తెలిసి ఏడిస్తేగా సతీ సహగమనం శిక్షార్హమైన నేరం అని తీర్పు ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగించే ఉద్యోగులకు కులం ఆధారంగా దూరంగా సీట్లు కేటాయించేవారేమో. మనకైతే స్కూళ్ళల్లో దళితుల పిల్లల్ని వేరుగా కూర్చోబెట్టడం తెలుసు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుల మత వివక్ష ఉండరాదని 1831లో బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. వాళ్ళు నియంతలు కాబట్టి కుల మత వివక్ష కూడదంటూ పరిపాలన సాగించారు. కానీ ఇప్పుడు డెమోక్రసీలో ఓటర్లను కుల మత ప్రాతిపదికన విడదీయకుండా ఎలా కుదురుతుంది? కులాలను మతాలను కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వానికి ఉంటుంది కదా. అందుకేగా కులాల వారి కార్పొరేషన్లు, కులాలకు బిల్డింగులు కట్టించి ఇస్తున్నది ప్రభుత్వం. సనాతన ధర్మం పునాదులు ఉన్నది కులాలలోనే కదా. కులాలు మాయమైపోతే సనాతన ధర్మం సౌధం కూలిపోదా? మన సనాతన ధర్మంలో మహారాజులు చక్రవర్తులను సుపరిపాలనా కాలంలో శూద్రులు ఆసనాలపై కూర్చోరాదు. ఎక్కడైనా సరే నేల మీద కూర్చోవాల్సిందే. అగ్రకులాల వారికే ఆసనాలు. కానీ
శూద్రులు కూడా కుర్చీలలో కూర్చోవచ్చు అంటూ 1835లో వారికి ఆ హక్కు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. సనాతన ధర్మంలో ముఖ్యమైనది ఆడపిల్లకు 8వ ఏట పెళ్లి చేయటం. ఆడపిల్లల పాలిట పీడగా తయారైన ఈ సనాతన ధర్మం అన్యాయం అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం 1929లో బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చింది. దీని ఫలితం ఇప్పుడు మనము అనుభవిస్తున్నాం కదా. ఆడపిల్లలు ముందు చదువు, తర్వాత ఉద్యోగం, కెరీర్, ఆ తర్వాతే పెళ్ళి అంటూ 25 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ధర్మహననానికి పాల్పడుతున్నారు. ఆకాశంలో సగం అంటున్నారు, అన్ని రకాల ఉద్యోగాలు చేస్తామంటూ చట్టసభల్లో సగం సీట్లు ఇస్తారా చస్తారా అంటూ బరి తెగిస్తున్నారు. ఇదంతా దేనివల్ల? బ్రిటిష్ దుర్మార్గులు మన సనాతన ధర్మం నాశనం చేయడానికి చట్టాలు చేయడం వల్లనే. ఇప్పుడు ఏలిన వారి తక్షణ కర్తవ్యం ఏమంటే గతంలో బ్రిటిషు వారు తెచ్చిన చట్టాలన్నీ రద్దు చేసి ధర్మ వ్యతిరేకుల మీద రాజద్రోహం కేసులు పెట్టి సనాతన ధర్మ పరిరక్షకుల కోరికను నెరవేర్చడం కర్తవ్యం తక్షణం అంటూ సిఎస్ఆర్ ప్రసాద్ విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో బ్రిటిష్ వారు ధ్వంసం చేసిన సనాతన ధర్మం అనేటువంటి అంశం ఆలోచించడానికి మీ కానమోకు స్వరంలో సిఎస్ఆర్ ప్రసాద్ విరచిత దాన్ని వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి.